మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసిరెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాజ్ కేసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అర్ధరాత్రి నుంచి రాజ్ కేసిరెడ్డిని విచారిస్తున్నారు. ఇవాళ వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా విజయవాడ తరలించారు. అక్కడ అర్ధరాత్రి నుంచి కేసిరెడ్డిని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా అందిస్తారు. దుర్గా, లిక్కర్ స్కామ్ కి సంబంధించి కీలక నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని నిన్న రాత్రి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏపీ సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నేరుగా అక్కడి నుంచి విజయవాడ తీసుకురావడం జరిగింది. అయితే రాత్రి 11 గంటలకు విజయవాడ సిట్ ఏదైతే సిట్ కార్యాలయం ఉందో సిట్ కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు. విచారించిన తర్వాత కాస్త విరామం ఇచ్చి మరి కాసేపట్లో మరొకసారి విచారణ అనేది ప్రారంభం కాబోతుంది. ఈ రోజు కేసిరెడ్డికి వైద్య పరీక్షలు కూడా చేసిన తర్వాత సిఐడి కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. రిమాండ్ రిపోర్ట్ ను కూడా ఆల్రెడీ సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి దగ్గర నుంచి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా పోలీసులు రాబట్టినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి కర్త కర్మ క్రియ రాజ్ కేసిరెడ్డి అంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కేసిరెడ్డి వెనకాల ఎవరైనా ఉన్నారా, అసలు ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి స్కామ్ జరిగిందనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలన్నీ కూడా రాజ్ కేసిరెడ్డిని అడిగి పోలీసులు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా అనేక ప్రశ్నలు కేసిరెడ్డి ముందు ఉంచడం జరిగింది. సిండికేట్ కి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఎవరైనా ఉన్నారా, ఎవరు ప్రమేయం ఉంది, ఎవరు ప్రోద్బలంతో ఇలాంటి చేయడం జరిగిందనే అంశానికి సంబంధించి కూడా ప్రధానమైనటువంటి ప్రశ్నలు పోలీసులు రాజ్ కేసిరెడ్డి ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు వరుసగా ప్రశ్నలు సంధించారు. తర్వాత మరి కాసేపట్లో మరొకసారి విచారణ కూడా ప్రారంభం కాబోతుంది. విచారణ అంతా కూడా పూర్తయిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ ని సిద్ధం చేసి కోర్టులో రాజ్ కేసిరెడ్డిని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి చాలా సీరియస్ గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పాలి. ఎందుకంటే గత 4 సార్లు రాజ్ కేసిరెడ్డికి నోటీసులు కూడా జారీ చేశారు. 4 సార్లు కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. నిన్న మధ్యాహ్నం రేపు ఈ విచారణకు హాజరవుతానంటూ కూడా ఒక ఆడియోని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్ నుంచి వస్తున్నటువంటి రాజ్ కేసిరెడ్డిని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకుని అక్కడి నుంచి నేరుగా విజయవాడ తీసుకొచ్చి సిట్ కార్యాలయంలో వరుసగా అన్ని విచారిస్తున్నటువంటి పరిస్థితి. అంతకుముందు తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా ఆల్రెడీ 3 రోజుల పాటు పోలీసులు విచారించారు. దాంతోపాటు విజయసాయిరెడ్డిని ఈ కేసుకు సంబంధించి సాక్షిగా పరిగణలోకి తీసుకుంటూ విచారించడం జరిగింది. విజయసాయిరెడ్డి నుంచి కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా సేకరించిన తర్వాత రాజ్ కేసిరెడ్డి నుంచి కూడా ఏదైతే ఇంతకుముందు మిథున్ రెడ్డి అలాగే విజయసాయిరెడ్డిని విచారించారో వాటిని ఆధారంగా మరొకసారి రాజ్ కేసిరెడ్డిని కూడా ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఎవరు కీలకంగా వ్యవహరించారనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాజ్ కేసిరెడ్డిని అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రి 11 గంటల నుంచి పోలీసులు విచారిస్తున్నారు. మరి కాసేపట్లో మరొక దఫా విచారణ ప్రారంభం కాబోతుంది. మధ్యాహ్నం తర్వాత సిఐడి కోర్టులో కూడా రాజ్ కేసిరెడ్డిని ప్రవేశపెట్టబోతున్నారు. ఓకే, థాంక్యూ దుర్గా.